హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియో ద్వారా మీకు క్లియర్‌గా చెప్తాను. ఇక ఈరోజు అనగా 27 అలాగే రేపు 28 ఈ 2 తారీఖుల్లో మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడైనా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నట్లయితే ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి? అండ్ దీంతో పాటుగా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఏ ప్రాంతాలకు ఉంటుంది? పొగమంచు ఎక్కడెక్కడ ఎక్కువగా కురుస్తుంది? రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా అల్పపీడనాలు ఏమన్నా ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? సో, దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఏ ప్రాంతాలకు ఉంటుంది? ఈ వివరాలన్నిటి గురించి చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను వెదర్‌కు సంబంధించి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను, చెక్‌ఔట్ చేయండి. ఫైనల్‌గా ఈ వీడియోకి లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేసి ప్రస్తుతం మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో కామెంట్‌లో పెట్టండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ముఖ్యంగా మన ఏపీలో వచ్చేసి ఈ చెన్నై, తమిళనాడు తీరాలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో, ఆ ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక 3-4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలయ్యేటువంటివైతే కురిశాయన్నమాట. బట్ మనకు ఆ అల్పపీడనం ఆ ఉపరితల ఆవర్తనం అనేది తీరం దాటేసినప్పటికీ కూడా వాతావరణం అనేది అలాగే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ తిరుపతి డిస్టిక్ కావచ్చు, నెల్లూరు డిస్టిక్, చిత్తూరు, అనంతపురం ఈ డిస్ట్రిక్ట్స్‌లో వాతావరణం మేఘాలతో కమ్ముకొని అలాగే క్లైమేట్ అనేది అలాగే కొనసాగుతూ ఉంది. నిన్నటి వరకు కూడా మాక్సిమం అలాగే అయితే ఉన్నింది. సో, ఈరోజు మనకు కొంచెం ఎండనేది రావటం జరిగింది. నిన్నటితో పోల్చుకున్నట్లయితే ఈరోజు కొంచెం బెటర్‌గా ఎండనేది కూడా వచ్చిందనమాట. ఈ డిస్ట్రిక్ట్స్‌లో కూడా. రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు అలాగే తెలంగాణలో అన్ని జిల్లాలకి ఎండ తీవ్రత నార్మల్‌గానే ఉంది డైలీ కూడా. బట్ దీని ఎఫెక్ట్ ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ వచ్చేసి ఒక 3-4 రోజుల పాటు ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే ఎఫెక్ట్ అయితే ఉన్నిందనమాట. అక్కడే వర్షాలు పడ్డాయి. అండ్ ఈవెన్ మనకు తమిళనాడులో కూడా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. ఇక ప్రస్తుతానికి ఈ 2 రోజుల వాతావరణం అనేది ఎలా ఉంటుందో చూద్దామండి. ఇది ప్రస్తుతానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. మాక్సిమం మనకు ఈరోజు, రేపు ఎక్కడా కూడా వర్షాలనేటువంటివి పడే అవకాశాలైతే లేదు. బట్ మనకు క్లైమేట్ వచ్చేసి చల్లగా ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మనకు ఈ చిత్తూరు, అనంతపురము అలాగే తిరుపతి, నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్‌కి లైట్ ఎండ్ అనేదైతే రావడం జరిగింది. ఎక్కువగా కూడా కాకుండా కొంచెం మబ్బులతో కమ్ముకోవడం కావచ్చు, మబ్బులు అడ్డుపడ్డము, అలాగే లైట్ ఎండ్ అనేది రావడం జరుగుతుంది ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా. అండ్ రిమైనింగ్ ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు, రాయలసీమ జిల్లాలకు మాత్రము ఎండ్ అనేది కొంచెం హెవీగానే ఉన్నిందనమాట. ఓకేనా. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇక్కడ పొగమంచులా కమ్ముకుంది. మీరు చూస్తూ ఉన్నారు. ఈ వెదర్ రిపోర్టు ఇమేజ్‌లో. ఈ హైదరాబాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వైట్‌గా అయితే కనిపిస్తుంది. అలాగే ఈ రాయలసీమ జిల్లాలకు కూడా కొంచెం వైట్‌గా ఈ పొగమంచులాగైతే కమ్ముకొని మబ్బులతో కమ్ముకొనైతే ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకేనా. సో, బట్ మనకు వర్షాలైతే పడవు. క్లైమేట్ వచ్చేసి కొంచెం చల్లదనంగా ఉండే అవకాశాలైతే ఉండొచ్చనమాట. ఇక ఈరోజు నైట్‌కి చూద్దాము వాతావరణం అనేది ఎలా ఉంటుంది. సో, ఇందులో అబ్జర్వ్ చేయొచ్చండి. మాక్సిమం ఈరోజు రాత్రికి పొగమంచు అంత హెవీగా కురవకపోయినా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల కాడ నుంచి మాక్సిమం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలన్నిటికీ కూడా. బట్ ఈ తెలంగాణ స్టేట్‌లో మాత్రము ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు మాత్రం కొంచెం పొగమంచనేది ఎక్కువగా కమ్ముకొని ఉండటం జరుగుతుంది. చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వైట్‌గా ఉంది ఇక్కడ. ఓకేనా. సో, ఇది ఈరోజు రాత్రికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఇక రేపు ఎర్లీ మార్నింగ్ సంగతి చూద్దామండి. అంటే రేపు 28దో తారీఖున వాతావరణం అనేది ఎలా ఉంటుంది రేపు ఉదయాన్నే. సో, మాక్సిమం వచ్చేసి ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మన ఏపీలో ఉన్నటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు మాత్రం వాతావరణం మబ్బులతో కప్పబడి చల్లదనంగా ఉండే అవకాశాలైతే ఉండొచ్చు. బట్ లైట్ ఎండ్ అనేదైతే నమోదవుతుంది. ఈ యొక్క ప్రాంతాలకు మాత్రమే.
రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్‌గా ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు విశాఖపట్నము, విజయనగరము, ఈ కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, విజయవాడ, కాకినాడ ఈ ప్రాంతాలకు మాత్రం కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. బట్ ఈ ప్రాంతాలకు మాత్రం లైట్ ఎండ్ అయితే నమోదవుతుందండి. కొంచెం కొంచెంగా మబ్బులతో కమ్ముకోవడం, మబ్బులు అడ్డుపడడం, లైట్ ఎండ్ అనేది అయితే అలాగా నమోదవుతుంది. ఈవెన్ మనకు ఈ తెలంగాణ స్టేట్‌లో కూడా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా వాతావరణం అనేది అలాగే ఉంటుంది. కొంచెం మబ్బులతో కమ్ముకొని ఓకేనా, లైట్ ఎండ్ అనేది అయితే నమోదవ్వడం జరుగుతుంది. ఇక రేపు ఉదయాన్నే చలి తీవ్రత ఎక్కువగా ఉండి పొగమంచు కూడా కురుస్తుందండి. ఒక 5, 6 గంటలు ఆ సమయాల్లో కూడా ఓకేనా. ఇకపోతే రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మనకి ఇంకేమైనా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా అంటే, సో మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను. ఓకేనా. రేపు ఉదయం నుంచి అంటే రేపు 28వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు, రాయలసీమ జిల్లాలకు ఎండ కొంచెం హెవీగా ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు కూడా ఒక మధ్యాహ్నం వరకు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మధ్యాహ్నం నుంచి అత్యధికంగా ఎండ అనేది అయితే నమోదయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. అత్యధికంగా అంటే కొంచెం మీడియంగానే, అంత హెవీగా కూడా కాదు. బట్ ఈ రోజు వరకు మెయిన్ మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు లైట్ ఎండ అనేది అయితే నమోదవుతూ ఉండింది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం బెటర్ అనమాట. ఇక్కడ గమనించొచ్చండి మీరు. మనకు మరలా కూడా ఈ బంగాళాఖాతంలో 28 29, 30 తారీఖుల్లో ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుందనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ మనకు ఇంతకుముందు వచ్చింది. సో ఈ నైరుతి బంగాళాఖాతంలోనే ఏర్పడి శ్రీలంక, తమిళనాడు తీరాలకు దగ్గరగా రావడంతోనే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చిత్తూరు, అనంతపురము, తిరుపతి, నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ వర్షాలు అనేటువంటివి కురిసాయి ఒక 3-4 రోజుల పాటు. బట్ మళ్ళా మనకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఇది అంత పెద్ద హెవీ అల్పపీడనం అయితే ఏం కాదు. సో జస్ట్ మనకు ఉపరితల ఆవర్తనం అనమాట. దీనివలన కూడా వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉండొచ్చు. ఇది గనక ఇలాగా కదులుతూ వస్తాయి దగ్గరగా. ఈ శ్రీలంకకి, తమిళనాడుకి దగ్గరగా వస్తే ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి తగిలిందంటే దాని ఎఫెక్ట్ వల్ల మన ఏపీలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలకు కూడా వర్షాలు అనేటువంటివి ఖచ్చితంగా కురుస్తాయండి. అందుకే చెప్తున్నాను. బట్ ఏదేమైనా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే అందజేస్తూనే ఉంటాను. మీరెవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్‌గా మన ఛానల్ నుంచి అయితే జెన్యూన్ వెదర్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. ఫాలో అప్ చేస్తున్నాను గైస్ రెగ్యులర్‌గా ఛానల్‌ని. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.